దేవి మహాశక్తి శ్రీయంబకే దేవి. శివి సర్వార్థ సాధకి ప్రియంబకే దేవి నారాయణి నమోస్తు. రక్షమా పాహిమా దేవి శక్తి సూర్యకి. ఆవిడ మొలవరాట. ఈవిడ పేరేంటండి? ధనమ్మ తల్లి. దాక్షారం వెళ్ళే దారిలో ఉండే మన అమ్మవార్లు అక్క చెల్లెళ్ళు ధనమ్మ తల్లు. ఈవిడ పెద్ద ధనమ్మ తల్లి, ఆవిడ చిన్న ధనమ్మ తల్లి. ఈవిడేనా? అమ్మవారు చాలా మహిమగల తల్లి. అమ్మవారు దాక్షారం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది. చుట్టుపక్కల 24 గ్రామాలు దేవత అండి. 24 గ్రామాలకు దేవత. 24 గ్రామాలు చుట్టుపక్కల మొత్తం అందరూ ఈ అమ్మని దర్శించుకుని వస్తాయండి. అది చైత్ర మాసంలో కొత్త అమావాస్యకి పౌర్ణమి లక్ష్మణం చేస్తాం జరుగుతుంది. అమ్మవారు చేస్తాం. ఆ జాతరకి చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి అమ్మవారిని కోరిన కోరికలు తీరుస్తూ ఉంటుంది అమ్మవారు. ఎన్ని తరాలు వద్దన్నారు? 8 తరాలండి. 8వ తరం. మీతో 8వ తరం. 7 తరాలు అయిపోయింది. ఈ పూర్వీకుల నుంచి మీకు తరతరాలుగా అలా వస్తుంది అమ్మవారు. బ్రహ్మస్వామి కొలిసిందండి అమ్మవారిని. ఆవిడే ప్రతిష్ఠించిందండి. ఆవిడకి దాని నుంచి ఆవిడ వ్యవహారం చేసి ఈనాటి వరకు ఆవిడ పుట్టిన పిల్లలు మేమే ఎలాగా మొత్తం. మీ ఇంటి ఇలవేలుపు అమ్మవారు ధనమ్మ తల్లి. మీ ఇంటి ఇలవేలుపు ధనమ్మ తల్లి. ఇది మన దాక్ష. ఈ ఊరి పేరు ఏంటండి? గొల్లపాలెం. కాజులూరు మండలం గొల్లపాలెం. దాక్షారం వెళ్ళే రూట్లో ఉంటుంది. ఈ దాక్షారామ వెళ్ళే దారిలోనే అమ్మవారి గుడి ఉంటుంది. చిన్నదనం తల్లి, పెద్దదనం తల్లి. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా అమ్మవారు ఉంది.